నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। కాంగ్రెస్ పార్టీ నాయకులకు యువ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు। నేను మీ సుందరయ్య నగర్ 30వ వార్డు బిడ్డను। చిన్నప్పటి నుంచి సుందరయ్య నగర్లో ఉంటూ 19 సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీలో చేరి మీరు మన సుందరయ్య నగర్కు ఎటువంటి ఆపద కానీ సంపద కానీ 30 ఏళ్ళ బట్టి సేవలు చేసుకుంటూ మీ మధ్యన తిరిగాను। కాబట్టి ఇవాళ మన మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను మీరు ఇంకా పిలవగానే ఎక్కడికి ఏ ఆపతున్న స్పాట్ 5 నిమిషాల ఉరికొచ్చి మీ బాధలు తీర్చడం జరిగింది। ఇవాళ ఇంకన్నా బోర్ రిపేర్ అంటే ఎక్కడ బోర్ 5 నిమిషాల వచ్చి మన మున్సిపల్ సిబ్బంది రప్పించి సొంత ఖర్చులతో బోర్ రిపేర్ అయింది। ఇంకన్నా దూరం ఎత్తిన పైప్ నీళ్ళైతే పైప్ లైన్ వేయించిన ఏ సమస్య ఉన్నా ఇలాంటి లుల్లులున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా సుందరయ్య నగర్లో దుబాల వెంకన్న అంటే 5 నిమిషాల్లో ఉండి మీ అందరి సమస్యలు తీర్చినాను। కాబట్టి ఇలా అధిష్టానము నన్ను ఆలోచన చేసి నన్ను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నన్ను ఇలా కౌన్సిలర్గా పోటీ చేయమని చెప్పడం జరిగింది। అందువల్ల మీకు సేవ చేయడానికి మీకు ఇవాళ పోస్టు లేకున్నా పదవి లేకున్నా అన్ని పనులు చేసుకుంటా మేము మధ్యలో ఉన్నాం। ఇలా ఎవరు కౌన్సిలర్గా వచ్చి 15 రోజులల్లో వచ్చి పోటీ చేయాలని మాట్లాడి గెలిచి 5 ఏళ్ళ దాకా ఎవరి ఇంటికి రాలే, ఎవరి పని చేయలేదు। నేను పదవి ఉన్నా లేకున్నా మీ మధ్యనే ఉన్నా వెంకన్న పిలవగానే వచ్చిన ప్రతి పని చేసిన మీ అందరి ఆశీర్వాదంతో మీరు కూడా అందరూ ఇవ్వాలిగా ఉండాలని చెప్పి అందరూ అడిగితే ఆ కోరిక మేరకు నేను పదవి ఉంటే ఇంకా మంచి పనులు చేయాలని మరొకటి ఇందిరమ్మ ఇల్లు దాదాపు 15 ఇల్లు కట్టించాను। ఇందిరమ్మ మన డబుల్ బెడ్రూమ్లో ఒక 20 శాంక్షన్ చేయించాను। దాదాపుగా 24 లోన్లు శాంక్షన్ చేయించాను। ఇప్పుడు కూడా 2వ విడత స్టార్ట్ అవుతుంది। రాబోయే రోజులలో ఏప్రిల్ నెలలో మన పింఛన్లు కూడా 2000 పింఛన్ 4000 రూపాయలు అవుతాయని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు। మరి మళ్ళొకటి రాబోయే రోజులలో మన గృహిణి పెళ్ళైన మహిళ ప్రతి మహిళకు 2500 రూపాయల చొప్పున మన పింఛను ఖచ్చితంగా వేస్తానని చెప్పడం జరిగింది। ఇప్పటికీ దాదాపుగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు రావడం జరిగింది, సన్న బియ్యం రావడం జరిగింది। గరీబ్ వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే డబ్బులు ఉన్నవాళ్ళే సన్న బియ్యం తింటారని చెప్పి అనుకుంటే గరీబ్ వాళ్ళకు సన్న బియ్యం కూడా వచ్చే అవకాశం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు। ఇలా రాబోయే రోజుల్లో ప్రతి మహిళకు 2000 పింఛని ఖచ్చితంగా నేను చేపిస్తాను। ఇప్పటిదాకా కూడా ముందనే కళ్యాణ చెట్లు కూడా ఇవ్వడం జరిగింది। సీఎం నిధి ఫండ్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది। అందుకే మనకు ఓన్లీ మాటలు చెప్పి మన ముగ్గులు పోట్లు పెట్టి 2 కిలోల ముగ్గులు తెచ్చి చేసే ప్రభుత్వం మనది కాదు। మనది అసలైన బాధ ఏంటిది పింఛన్ రాని వాళ్ళు ఇంతవరకు 10 ఏళ్ళ బట్టి పింఛన్ రాలే, మళ్ళీ ఇప్పుడు కొత్త పింఛన్ స్టార్ట్ అవుతుంది। ఇంతవరకు 10 ఏళ్ళ రేషన్ కార్డు రాలే, రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వచ్చినాయి, కరెంటు బిల్లు జీరో, దాదాపు 300-500 రూపాయల అమౌంట్ ప్రతి ఒక్క సామాన్య మానవులు తగ్గింది। ఇలా మనకు గ్యాస్ 500 రూపాయలకి ఇంకా ఈ 3 ఏళ్ళకి గిన్ని పథకాలు చేసినాం। రాబోయే రోజులలో ఇంకా బ్రహ్మాండమైన పథకాలు చేయాలని మన అందరికీ సుందరయ్య డెవలప్మెంట్ చేయాలని స్కూల్ 10 ఏళ్ళ బట్టి అట్లనే ఉన్నది, దాన్ని డెవలప్మెంట్ ఇవ్వండి। అదే కౌన్సిలర్ పోయిన కౌన్సిలర్ ఇంకో కౌన్సిలర్ అలాగే పోతాడు కానీ పట్టించుకున్న పాపన పోలే। ఆ హాస్పిటల్ ఒక వేరే రకంగా నడుస్తుంది, కంప్యూటర్ ఒక డాక్ బగ్గులకి అయిపోయింది। ఇలా అవన్నీ ప్రజలు గమనిస్తారు। అవన్నీ నేను మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మన ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారు, కేకే మహేంద్రన్న గారు, మన జిల్లా అధ్యక్షులు సంగీతం సీనన్న గారు వీళ్ళందరినీ కలిసి ప్రత్యేకించి నాకు స్కూల్ను, నా హాస్పిటల్ను, నా సుందరయ్య ప్రజలను కాపాడాలని వెంబడే ఉండి అందరికీ పనిచేస్తానని నన్ను అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।